వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ పండు. అండ్ ఇప్పుడైతే సరస్వతి మూవీ చూడడం జరిగింది. ఇది అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. యాక్చువల్లీ దీనికి మిక్స్డ్ టాక్ వచ్చింది, కానీ నేను చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే చాలా బాగా అనిపించింది, చాలా ఎమోషనల్ అనిపించింది. స్టోరీ నాకు చాలా డెప్త్ అనిపించింది. అంటే ఇది ఇలాంటి కొత్త రకంగా తీసుకున్నారు కాన్సెప్ట్, జరిగింది రియల్ స్టోరీలానే అనిపించింది నాకైతే. అండ్ ఈ మూవీని అసలు మిస్ అవ్వకూడదు, ప్రతి ఆడపిల్ల చూడాల్సిన సినిమా ఇది. పరువు కన్నా న్యాయం ఇంపార్టెంట్ అని ఒక లైన్ బాగా నేర్చుకున్నాను ఈ సినిమాలో నేను. అండ్ అన్ని పర్ఫార్మెన్స్ చాలా చాలా క్యారెక్టర్స్ నాకైతే సర్ప్రైజ్ చేసిన అనమాట. ప్రియమణి గారు కానీ, జీవా గారు కానీ, అండ్ రాధిక గారు కానీ, వరలక్ష్మి శరత్ కుమార్ గారి పర్ఫార్మెన్స్ కానీ అన్ని పీక్ ఉండే. యాక్చువల్లీ ఈ సినిమా మిస్ అవ్వకండి. అండ్ మూవీ పాజిటివ్ విషయానికి వస్తే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బై సరస్వతి శరత్ కుమార్ గారు మంచి చేశారు. అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా నీట్గా చేశారు. అండ్ ప్రకాష్ రాజ్ గారి పర్ఫార్మెన్స్ కూడా బాగా చేశారు. అండ్ ప్రియమణి గారు అంతా కొత్తగా అనిపించారు అనమాట. క్యారెక్టర్స్ కొత్త కొత్తగా వస్తూ ఉండే. అండ్ జీవ గారు అంతా డీసెంట్ అనమాట. అండ్ మ్యూజిక్, సాంగ్స్ కూడా డీసెంట్ అనిపించింది. అండ్ స్టార్టింగే రఫ్ స్క్రీన్ ప్లేతో పోయిందన్నమాట. నాకు ఫస్ట్ 10 minutes నుంచి వెళ్ళి స్టార్ట్ చేసారు. ఏంది ఈమె ఇంత డ్రామాలు చేస్తుంది, క్యారెక్టరేషన్ అనిపిస్తుంది. అండ్ క్యారెక్టరేషన్ కావాలని ట్విస్ట్లు ఇరికిచ్చారు అనిపించింది, కానీ బాగా అనిపించింది. అండ్ నెగిటివ్ విషయానికి వస్తే స్టోరీ ఎక్కడో కొన్ని చోట్ల డాట్స్ కనెక్ట్ అవ్వడం ఎక్కడో డిలే అయినట్టు అనిపిస్తుంది, ఎక్కడో కనెక్షన్ పోద్ది అనమాట. అండ్ కావాలని ఫస్ట్ ట్విస్ట్లు రాసుకున్న తర్వాత స్టోరీ రాసుకున్నారేమో అనిపించింది నాకైతే. మ్యూజిక్, బీజిఎం, స్క్రీన్ ప్లే అంతంత మాత్రమే, అంటే ఇంకా ఎలివేట్ చేయాల్సింది. అండ్ పర్ఫార్మెన్స్లో బాగున్నా కూడా ఇంకా స్టోరీ ఇంకొంచెం డెప్త్గా రాయాల్సింది అనిపించింది. సెకండ్ హాఫ్లో ఎక్కడ కొంచెం లాగ్ అనిపిస్తుంది. కుడ్ హ్యావ్ బీన్ బెటర్ అనమాట. ఇంకొంచెం మంచి ప్రజెంట్ చేసి చేయాల్సింది. ఓకే, మంచి మార్కులు అన్నమాట. మంచి తీసిన డైరెక్షన్ అండ్ స్టోరీ కూడా బాగా రాసుకుని అనిపించింది. స్టోరీ విషయానికి వస్తే నార్మల్గా మిడిల్ క్లాస్లో ఎక్కడైనా రేపులు జరిగినా లేకపోతే ఏం జరిగినా కూడా నోరు విప్పరు జనాలు. సో ఇలా అలాంటి స్టోరీ, అలాంటి కాన్సెప్ట్, అలాంటి జోనర్లోనే టచ్ చేసి తీసుకొని దాన్ని బాగా డెవలప్ చేసారు. అండ్ అలా జరిగిన తర్వాత వాళ్ళ అమ్మానాన్నలు ప్రశ్నించడానికి పోతే అక్కడ న్యాయం జరగకపోవడం కాకుండా వాళ్ళని చంపేయడం. సో అదే ట్రామాలో ఫీల్ అయ్యి పోలీసుల్ని, ప్రకాష్ రాజ్ గారు లాయర్ అనమాట, వాళ్ళని ఫూల్ చేసి ఆ పాత కేసుని తీసి న్యాయం తెప్పించుకోవడం అనేది మీ యొక్క స్టోరీ కాన్సెప్ట్ అనమాట. అండ్ కొంచెం కొత్తగా అనిపించింది స్టోరీ. అండ్ పాత ట్రీట్మెంట్ అయితే ఏం లేదు. నాకైతే బాగానే ఎక్కేసింది చూస్తూ ఉంటే ఎక్కడ లాగ్ అనిపించడం కానీ, ఎక్కడ బోర్ అయితే అనిపించలేదు. అలా వెళ్ళిపోతూ ఉంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే స్టార్టింగ్ నుంచి వాళ్ళు స్క్రీన్ ప్లే చాలా స్పీడ్గా తీసుకొచ్చారు సీన్స్. వరలక్ష్మి శరత్ కుమార్ గారు అయితే మంచి డైరెక్షన్ చేశారు అనమాట. మంచి మార్కులు పడ్డాయి. ఇంకొంచెం పికప్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో థియేటర్లో చాలామంది ఆదరించలేదు. అప్పుడు రివ్యూస్ బాగా నచ్చినాయి, కానీ అప్పుడు చూడడం అనేది చాలా స్కెడ్యూల్ ఎక్కువని చూడలేదు. సో ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది కాబట్టి ఇక చూసేసిన, నాకైతే బాగా నచ్చేసింది అనమాట సినిమా. సో ఇప్పుడే అమెజాన్ ప్రైమ్లో మిస్ అవ్వకండి, బాగుంది సినిమా, అసలు మిస్ అవ్వకండి దీన్ని. అండ్ ఆడోళ్ళు, ఉమెన్స్ అందరూ బాగా చూడాలన్నమాట. అంటే చట్టాన్ని మిస్యూజ్ చేయకుండా చట్టాన్ని ఎలా యూజ్ చేసుకోవాలా. సో ఇలాంటి కాలంలో కూడా ఇంకా పరువు కాకుండా ఫస్ట్ అన్యాయాన్ని ఎదుర్కొని నిలబడేటట్టు ఒక ఉమెనైజేషన్, ఫెమినిజం అనమాట. సో దీన్ని ఫెమినిజం అంటారు. చున్నీలు విసిరేటాలు, తాళ్ళు విసిరేటాలు కాదు ఫెమినిజం అంటే. సో దీన్ని ఫెమినిజం అంటారు. సో ఇలా ఉంటే బాగుంటుంది అనమాట. సో ఇలాంటి మూవీస్ ఇంకా రావాలని నేను కోరుకుంటున్నా. అండ్ ఫైనల్లీ ఒక హార్ట్ టచింగ్ మూవీ అనమాట, హార్ట్ రేంజింగ్ అనమాట. నాకైతే బాగా ఎమోషనల్ అయింది అనమాట నేనైతే సినిమా చూసి. అండ్ మీరు కూడా చూసి ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్, ఏ వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్.